దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. కీర్తనలు 119 అధ్యాయము 92 వచనం నుండి చదువుకుందామండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరించవలనని భక్తిహీనులు నా కొరకు పొంచుకున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలగదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధులను నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నది. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించెదను. నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, ఆ నోటి స్వేచ్ఛార్పణములను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధించుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిల్చు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగు చోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారులారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందకయుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటోలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులను అందరినీ నీవు మష్టువలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమయ్యున్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటబడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములన్నీ నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు. కావునని నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు
చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ పాదమును నన్ను ఏలనీయకుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషులు బలాత్కారమును బట్టి నన్ను విమోచింపుము. నీ విమోచకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నవి. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్రపెట్టుకొనుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను. శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాము కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును తోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా పరిచితివని నేను పూర్వకాలం నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను. నా శ్రమను విసారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరము మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాళ్ళే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ శాసనమును బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. 120వ అధ్యాయం చదువుకుందామండి. నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును?
ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మోషేకులో పరదేశినయ్యున్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఆమేన్.